మనందరికీ తెలిసి హెచ్సియు అంటే పచ్చదనానికి కేర్ ఆఫ్. ఎటు చూసినా ఆకుపచ్చని చెట్లు, వాటి కింద సేద తీరే జీవరాశులతో ఆ అటవీ ప్రాంతం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. యూనివర్సిటీలోని చెట్ల ద్వారా వచ్చే స్వచ్ఛమైన గాలితో అక్కడి పరిసరాలు కూడా ఆక్సిజన్ ఛాంబర్లా ఉంటాయి. అలాంటి హెచ్సియు పరిసరాలు ఇప్పుడు కాలుష్య కారకంగా మారుతున్నాయి. మార్చి 25కు ముందు అంటే రేవంత్ సర్కార్ అక్కడి భూముల్లోకి బుల్డోజర్లను పంపక ముందు గచ్చిబౌలిలో ఎయిర్ క్వాలిటీ 85 పాయింట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు యూనివర్సిటీ భూముల్లోని పెద్ద పెద్ద చెట్లను కూకటి వేళ్లతో పెకిలిస్తుంటే కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇవాళ ఒక్కరోజే ఉదయం నుంచి 108 పాయింట్లకు ఎయిర్ క్వాలిటీ పడిపోవటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితి ఇప్పుడే ఇంత దారుణంగా ఉంటే భవిష్యత్తులో గాలి కాలుష్యం ఎంత పెరుగుతుందోనని పర్యావరణవేత్తలు, జనం ఆందోళన చెందుతున్నారు. హెచ్సియు అంటేనే పచ్చదనానికి కేర్ ఆఫ్. బట్ హెచ్సియులో ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొందో మనందరికీ తెలుసు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ఇవాళ ఒక్కరోజే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హెచ్సియు దగ్గర 108 పాయింట్లకు పడిపోయింది. పర్యావరణవేత్తలు ఏమంటున్నారు? నెక్స్ట్ రాబోయే రోజుల్లో అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఇవాళే 108 పాయింట్లకు పడిపోతే నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఏమంటున్నారు ఎక్స్పర్ట్స్? సింధూర, గత నెల రోజులుగా జరుగుతున్న ఈ పరిమాణాలు చూసిన కానుంచి ప్రస్తుతం 25వ తారీఖు నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాల మొత్తం పర్యావరణం ఉన్న పరిసర ప్రాంతాల్లో 400 ఎకరాలు బుల్డోజర్లు పెట్టేసి ఇక్కడ చెట్లను పీకేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. దానికంటే ముందు 80 నుంచి 85, 75, 78 ఉండే ఎయిర్ క్వాలిటీ అనేది ఒక్కసారిగా 25వ తారీఖు నుంచి మనం చూసుకున్నట్లయితే 25వ తారీఖు ఎయిర్ క్వాలిటీ 25 ఉన్నది. అక్కడి నుంచి ప్రస్తుతం ఈ రోజుకు చూసినట్లయితే ఒక్కసారిగా 108 పాయింట్లకు ఎయిర్ క్వాలిటీ పెరిగినట్లు కనబడుతుంది. అంటే ఈ మధ్య కాలంలో 27వ తారీఖు 28వ తారీఖు చూసినట్లయితే ఇక్కడ నగరంలో దాదాపు 111 నుంచి 123 వరకు కూడా ఎయిర్ క్వాలిటీ పెరిగింది. అంటే ఈ నగరంలో ఇక్కడ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో చూసినట్లయితే చుట్టూ ఇండస్ట్రియల్, సాఫ్ట్వేర్ కంపెనీలు పోతే ఇక్కడ వెహికల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధిగమించడానికి 400 ఎకరాలలో పచ్చదనంగా ఉండే ఈ గ్రీన్ మొత్తం గ్రీనరీ ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా పర్యావరణాన్ని కాపాడడానికి ఉండే ఈ గ్రీనరీని ఒక్కసారిగా కూల్చివేయడంతో అటువైపు జీవులకు ఉండే జీవరాశులకు జీవనంగా ఉండే అటువైపు వచ్చేసి అక్కడ మనము విజువల్లో చూడొచ్చు. ఆఖరికి జింకలు సైతం కూడా నెమళ్ళు, జింకలు కూడా చనిపోయిన బుల్డోజర్ల కింద పడి చనిపోయిన ఘటనలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. దాంతో పాటుగా ఈ రోజు చూసినట్లయితే 108 పాయింట్లకు కూడా ఎయిర్ క్వాలిటీ పెరిగినట్టుగా వచ్చేసి ఇక్కడ పర్యావరణ వేత్తలు చెప్తున్నారు. స్థానికంగా జనాలు సైతం కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. అంటే రాబోయే రోజులలో ఇదంతా నిర్మానుష్యంగా ఉండేసి మొత్తం ఇక్కడ డిఫారెస్టేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ పరిస్థితులు అనేది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఆక్సిజన్ కరువైపోతుంది అనేది కూడా ఇక్కడ పర్యావరణవేత్తలు కావచ్చు, ఇటు స్థానికంగా కూడా జనాలు కావచ్చు, స్టూడెంట్స్ సైతం కూడా ఇక్కడ ఆందోళన రంజిత్, హెచ్సియు అనేది లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు ఎందుకు గవర్నమెంట్ ఇలాంటి విధ్వంసకాండకు తెరలేపుతుంది? రేవంత్ రెడ్డి సర్కారు హైడ్రా పేరుతోని పర్యావరణాన్ని కాపాడాలని మూసీజన్ అని ఒక ప్రాజెక్టు పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడే విషయాలుగా ప్రయాణం చేస్తున్నామని చెప్పేసి నిరుపేదల ఇండ్లను సైతం కూల్చివేసిన పరిస్థితులు మనం గత 2 నెలల క్రితం చూస్తూనే ఉన్నాం. కానీ దానికి అనుగుణంగానే పర్యావరణాన్ని కాపాడడానికి 400 ఎకరాలలో ఉన్నటువంటి ఈ పర్యావరణానికి ఒక ఆక్సిజన్ అడ్డాగా ఉన్నటువంటి హెచ్సియులో సైతం ఈ రోజు
చెట్లను పీకేసేసి అక్కడ ఆక్సిజన్ కరువైపోయి ఒక్కసారిగా ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోవడంతోనే ఇంత అంటే ప్రతి ఒక్కరు భయాందోళనకు గురవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, ఎక్కడ కూడా దాన్ని ఆలోచించకుండా కేవలం ఒక వ్యాపారాన్ని చేయడం కోసం ఈ అంటే ఇక్కడ ఇండస్ట్రియలను లేక ప్రైవేట్ భూములు అమ్మేసి రియల్టర్లకు అమ్మేసి డబ్బుని జమ చేసుకోవడానికి పాల్పడుతున్నారు తప్ప ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇక్కడ పర్యావరణాన్ని కాపాడాలనే పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. సింధూరా, రంజిత్, ఢిల్లీలో ఆల్రెడీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎంత పడిపోయిందో మనందరికీ తెలిసిన విషయమే. కోరి కోరి ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ సర్కార్? సాయంకాలం చూసినట్లయితే సాయంకాలం 6 గంటల ప్రాంతంలో అక్కడ ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఏమైపోయిందో తెలంగాణ, ఎటువైపు పోతుందో తెలంగాణ అనే పాటలతో సైతం కూడా ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఉద్యమ జోరందుకొని అప్పుడు నినాదాలతోని పాటలతోనూ కవులు గిట్లా ఏ విధంగా పాడినో ఆ విధంగా తెలంగాణలో మళ్ళీ పాత పరిస్థితులు వచ్చాయనేది జ్ఞాపకం చేసుకొని కూడా తెలంగాణ అనుభూతులను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు. ఏది చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఢిల్లీ కాకుండా హైదరాబాద్ కేంద్రంగా గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం హరితహారం అనే ఒక వినూత్నమైన కార్యక్రమంతో గ్రీన్ ఇండియాగా వచ్చేసి హైదరాబాద్ నెంబర్ 1 గా ఉండే స్థాయిలో పరిస్థితిలో కాపాడుకొని పర్యావరణాన్ని కాపాడడానికి అడుగులు వేస్తే దానిని అణగతొక్కుతూ పర్యావరణ కేంద్రంగా ఉన్నటువంటి హెచ్వి భూములను సైతం కూడా అక్కడ ఉన్న చెట్లను కూల్చేసి మొత్తం కూడా అంటే జీవరాశులను కావచ్చు, పర్యావరణాన్ని కావచ్చు ఈ ప్రభుత్వం నాశనం చేస్తుందని చెప్పేసి ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నారు. సింధూరా, రైట్, థ్యాంక్ యూ రంజిత్. మార్చి 25కు ముందు 85 పాయింట్లుగా ఉన్న ఎయిర్ ఇండెక్స్ అయితే ఇవాళ ఒక్కరోజే 108 పాయింట్లకైతే పడిపోయింది. ఇదే పరంపర కొనసాగితే అయితే రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆక్సిజన్ పరంగా కావచ్చు, ఎన్విరాన్మెంట్ పరంగా కావచ్చు, మనం అనేక ఇబ్బందులను అయితే ఎదుర్కోవాలి అని పర్యావరణ వేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు.